తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశానికి షెడ్యూల్ ఫిక్స్ అయింది. అయితే సీఎం రేవంత్ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి మంత్రులంతా హాజరు కానున్నారు. అత్యవసర ప్రాధాన్యత కలిగిన అంశాలను మాత్రమే చర్చించాలని ఆంక్షలు విధించింది ఈసీ. ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలను ఎజెండా నుంచి తప్పించాలని జూన్ 4వ తేదీలోపు చర్చించాల్సిన అత్యవసర అంశాలకు మాత్రమే పరిమితం కావాలని ఆదేశించింది. దీంతో శనివారం జరపాలని భావించిన కేబినెట్ సమావేశపు ఎజెండా అంశాలకు పరిమితులు విధించినట్లయింది. ఉమ్మడి రాజధాని రైతుల రుణమాఫీ అంశాలు కాకుండా వడ్ల కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రానున్న విద్యా సంవత్సరానికి సన్నాహకాలు వంటి అంశాలు ఎజెండాలో చేర్చారు. ఈసీ ఆంక్షలతో ఆ 2 అంశాలు మినహా మిగిలిన అంశాలపై చర్చించనుంది కేబినెట్. ఎలక్షన్ డ్యూటీలో ప్రత్యేకంగా పాల్గొన్న భాగస్వాములుగా ఉన్న ఆఫీసర్లను కేబినెట్ సమావేశానికి హాజరు కాకుండా ఆంక్షలు విధించింది ఈసీ. ఎజెండాలో కొత్త అంశాలు పొందుపరచడంపై సీఎస్ వివిధ శాఖల కార్యదర్శులు కసరత్తు చేస్తున్నారు. విభజన చట్టంలోని పెండింగ్లో ఉన్న అంశాలపై ఇప్పటికే అన్ని శాఖల నుంచి వివరాలు రావడంతో జాబితా సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. భారతి, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. అయితే ఈ సమావేశం మొన్ననే జరగవలసిన నిజానికి శనివారం నాడు జరగాల్సినటువంటి ఈ సమావేశం ఈసీ ఆంక్షల కారణంగా వాయిదా పడింది. సమావేశం నిర్వహించడానికి వీలు లేదు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది అని చెప్పి ఈసీ కేబినెట్ సమావేశానికి అభ్యంతరం తెలిపినటువంటి నేపథ్యంలో ఆ సమావేశం వాయిదా పడింది. అయితే నిన్న సాయంత్రం ఈసీ దీని మీద ఒక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశం జరుపుకోవచ్చు, కానీ దీంట్లో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు కానీ లేదా విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఆ 2 లేకుండా కేబినెట్ సమావేశం జరపాలి. వాటికి సంబంధించినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి కానీ విభజనకు సంబంధించి కానీ అధికారులు ఎవరు కూడా ఈ సమావేశంలో హాజరు కావాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి పిలవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఖరీఫ్ సీజన్ కి సంబంధించి ఈ పంట సంబంధించినటువంటివి, వర్షాల కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులకు సంబంధించినవి, ఇటువంటి జూన్ 4వ తేదీ లోపు ఉండాల్సినటువంటి కీలకమైనటువంటి ఇంపార్టెన్స్ అయినటువంటి విషయాలు ఏమైతే ఉంటాయో అవి మాత్రమే తీసుకోవాలి ప్రధానంగా. మిగిలినటువంటి అంశాలు కూడా దీంతో ప్రస్తావనకి రావడానికి వీల్లేదు అని చెప్పి ఈసీ కొన్ని నిబంధనలు పెట్టి ఆ మేరకు కేబినెట్ సమావేశం జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. అందువల్ల ఇవాళ సాయంత్రం 3 గంటలకి రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో జూన్ 4వ తేదీలోపు చూడాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. రాష్ట్రంలో ఒకవైపు లోక్సభ ఎన్నికలు, మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ అమలవుతోంది. అయితే కేబినెట్ సమావేశం నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16న ఎలక్షన్ కమిషన్కు రిక్వెస్ట్ పెట్టింది. కేబినెట్ భేటీని శనివారమే నిర్వహించుకునేలా షెడ్యూల్ రూపొందించుకోవడంతో మంత్రులు, సంబంధిత శాఖల అధికారులు సచివాలయానికి చేరుకున్నారు. రాత్రి 7:30 గంటల వరకు ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈసీ నుంచి నిన్న షరతులతో కూడిన అనుమతి రావడంతో ఇవాళ కేబినెట్ భేటీ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ కేబినెట్ సమావేశంలో జూన్ 2న నిర్వహించాల్సిన రాష్ట్ర అవతరణ వేడుకలు, రానున్న విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాల పంపిణీ, స్కూల్ యూనిఫామ్స్, తదితర విద్యా సంస్థల్లో మౌలిక సౌకర్యాల కల్పన విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, ప్రస్తుతం కొనసాగుతున్న వడ్ల కొనుగోలు తదితర అంశాలపై చర్చించనున్నారు. అత్యవసర ప్రాధాన్యత కలిగిన అంశాలు కూడా అదనంగా ఎజెండాలో చేర్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఏ అంశాలు చర్చిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేబినెట్ భేటీ తర్వాత అందులో చర్చించిన అంశాలపై మంత్రులు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈసీ ఆంక్షలను కాదని ఆ రెండింటిపైన చర్చలు జరిపితే ఉల్లంఘనకు తావించినట్లవుతోంది. దీంతో ఈ మంత్రివర్గ సమావేశాన్ని పలు జాగ్రత్తల నడుమ నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.